ఫ్రెండ్స్ ఇవాళ మనం గోస్ట్ బోర్డు అంటే ఓ బోర్డు ఉంటది, దాని మీద ఆటలాడుతుంటారు, పిలిస్తే దెయ్యాలు వస్తుంటాయి, తెలిసిందే కదా. అయితే ఇది వేరే గేమ్ బోర్డులేండి. అయితే ఏందో ఈ దెయ్యాలకి ఈ బోర్డు ఫ్యాంటసీలు రకరకాల బోర్డులు పెట్టుకుని గేమ్స్ పెట్టుకుని ఆడిపించుకుని మరి పిలిపించుకుంటారు. సర్లేండి, అయినా బోర్డులు దెయ్యాలు ఎందుకు క్రియేట్ చేసాయి? మనుషులే కదా క్రియేట్ చేసేది. మెంటల్ ఎక్కువైపోయి రకరకాల క్రియేషన్ చేస్తా ఉంటాం దెయ్యాన్ని ఎలా పిలవాలా అని చెప్పి. ఇట్స్ ఓకేలేండి, చాలా ఏళ్ల క్రితం చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే దెయ్యాలు కూడా చాలా యాక్టివ్ గా మంచిగా కోఆపరేటివ్ గా ఉండేవి, మాటి మాటికి వచ్చిపోతా ఉండేవి. అంటే అప్పుడు ఆలోచించండి, అప్పట్లో అనుకోండి అసలు ఈ కరెంట్ ఉండేది కాదు, మాటి మాటికి నైట్ ఓరకనే చీకటి అయిపోయింది కదా, చీకటి ఇంకా లైట్లు ఉండేవి కాదు, జనాలు ఏమో తక్కువ, రోడ్లు ఏమో ఖాళీగా ఉంటాయి, బిల్డింగ్లు ఏమి ఉండేవి కాదు, అసలు ఓరకనే వచ్చి భయపెట్టొచ్చు. అందుట్లో జనాలు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉండేవాళ్ళు దెయ్యాలకి. ఇంకో పక్క మామూలు గేమ్స్ ఎలాగలేవు, చక్కా బిల్ల, గూటీ బిల్ల, ఏదో ఒకటి. ఈ గేమ్స్ అప్పట్లో ఉండేవి కాదు, అందుకే మంచిగా దెయ్యాలు బోర్డులు అవి పిలుచుకొని బోర్ కొట్టినప్పుడల్లా వాటితో ఆడుకుంటా అవి కూడా రావడం వెళ్ళిపోవడం అటు ఉండేవి. ఇప్పుడు ఏడ దెయ్యం రావాలంటే అసలు నైట్ యాడ్ అవుతుంది, పగల కంటే నైటే ఎక్కువ వెళ్తూగా ఉంటుంది. మినుకు మినుకుమంటూ లైట్లు రోడ్లన్నీ. పాపం దెయ్యాలు కూడా నైట్ టైం అలా వస్తే రోడ్లు అవి లైట్లు చూసుకుంటూ ఏంటో ఆయన ఈ మనుషులు ఈ లైట్లు ఈ బాధ ప్రశాంతంగా రోడ్ల మీద తిరగనీకి లేదు, ఏదైనా ఇంట్లోకి సరిగ్గా చూసుకుని వెళ్ళడానికి కూడా లేదు. ఎవడన్నా ఒకడు వచ్చి దెయ్యానికి వెళ్ళిపోతే మళ్ళీ వాడు వెంట పడదామంటే వాడి అపార్ట్మెంట్ల మధ్యలో ఏ ఫ్లాట్ లో ఉన్నాడో తెలియదు. అప్పట్లో దెయ్యాలే హ్యాపీగా ఉండేవి. ఇప్పుడు పాపం ఇండిపెండెన్స్ మనకు వచ్చింది కానీ దెయ్యాలకు రాలేదండి. ఓకే, మూవీ స్టార్ట్ అవగానే ఏం చెప్తారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్నో వందల ఏళ్ల క్రితం క్రియేట్ చేయబడిన ఒక బోర్డు గేమ్ ఏదో కనిపించింది. డైస్ వేసుకుని ఆడుతా ఉంటారు కదా, అలాంటి గేమ్ కనిపించింది. అది కొంచెం తేడాగా ఉందంట, దెయ్యాలు పోతాం అనుకుంటే కొంచెం తేడాగా ఉందంట. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ బోర్డు ఈ ప్రపంచానికి దెయ్యాల ప్రపంచానికి మధ్యలో ఓ బొక్క పెట్టిద్దంట. ఇప్పుడు మనుషులు ఈ గేమ్ ఆడితే ఆ బొక్కలోంచి దెయ్యాలు బయటకు వస్తాయంట భూమి మీదకి. కట్ చేస్తే 1955 వెళ్ళిపోతాం. 1955లో ఈ మోంకుని చూస్తాం. మోంకు పిల్లోడు దేన్నో చూసి భయపడి పారిపోతున్నాడు. ఏందిగా అని చూస్తే దెయ్యం తెగంట పడుతుంది. దెయ్యం అంటే యాక్చువల్లీ ఈవిడ మమ్మీయే దెయ్యం అయిపోయింది. ప్రజెంట్ వీళ్ళ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతా ఉంటారు. వీడు దాక్కుంటాడు, వీడు వెతుకుతా ఉంటది. కాకపోతే చిన్న రూల్ ఏంటంటే వాడు గెలిచాడు అనుకోండి వాడు బయటకు వెళ్ళిపోవచ్చు, ఓడిపోయాడు అనుకోండి ఇవి డైరెక్ట్ పైకి పంపించేసింది. ఇటు ఓడిపోయాడు పిల్లోడు, కనిపెట్టేసింది హైడ్ అండ్ సీక్ గేమ్ లో. అందుకే మెడకి తాడు కట్టి ఏళ్ళ తీసి చంపేస్తుంది. పిల్లోడు చనిపోగానే వాడు చేతుల నుంచి డైస్ వచ్చి కింద పడిద్ది. ఆ డైస్ చూస్తేనే అర్థమైపోతుంది వీడు ఒక శాపగ్రస్తమైన అట్ట బోర్డు గేమ్ ఆడాడు. కట్ చేస్తే మనం ముగ్గురు ఫ్రెండ్స్ చూస్తాం, ఒక స్కూల్లో ఉంటారు. వీళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. క్లాసులు ఎగ్గొట్టి ఇదేదో గదిలో కూర్చొని బోర్డు గేమ్ ఆడుతున్నారు. ఇది వేరే బోర్డు లేండి, ఏదో మామూలుది. అయితే వీడు ఆడాల్సిన గేమ్ నలుగురు ఉంటేనే ఆడగలరు. అంటే లూడోలు పామాటలు కాదు, ఏదో బోర్డు గేమ్ నలుగురు ఉంటేనే ఆడగలరు. ముగ్గురుగా ఉండటం వల్ల ఫీల్ అవుతా ఉంటది. సడన్ గా వాళ్ళ టీచర్ వచ్చింది, ఆవిడ కూడా వీళ్ళతో పాటు ఆడడానికి వచ్చింది అన్నట్లా. క్లాస్ ఎగ్గొట్టి గేమ్స్ ఏంది అని చెప్పి వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళకి ఇవాళ బుద్ధిజం క్లాస్ ఉంది. బుద్ధిజం క్లాస్ ఎగ్గొట్టి ఇలా గేమ్స్ ఆడుతున్నారు. అప్పుడే ఇకతాయి అని చెప్పి పాపను తీసుకొస్తారు. ఈ పాప కూడా క్లాస్ ఎగ్గొట్టింది. ఈ పాప ఏ గేమ్ ఆడుతుందో మనకు తెలీదు. వీళ్ళు నలుగురు అయితే క్లాస్ ఎగ్గొట్టారు కదా, దాంతో వీళ్ళ మేడం కి క్లాస్ టీచర్ కోపం వచ్చి బుద్ధిజం క్లాస్ లో ఎగ్గొట్టే అంత గొప్పలు అయ్యేదా, మీకు పనిష్మెంట్ ఏంటంటే ఈ సిటీలో పురాతనమైన ఒక టెంపుల్ బుద్ధిజం తో ఒకటి ఉందిలేండి, ఆ బుద్ధుడి టెంపుల్ కి వెళ్ళడమే వీళ్ళ పనిష్మెంట్ అంట. బుద్ధుడి టెంపుల్ కి వెళ్ళడం పనిష్మెంట్ ఏందమ్మా అసలు? ఇదే నేర్పించడం బుద్ధుడి గురించి. ఆయనేమో ప్రశాంతంగా ఉండండి, జీవితంలో హడావిడి చేయమాకండి, హడావిడి అంటూ ఏముండదు, మనమే చేసుకుంటా ఉంటాం అని చెప్పే రకం. ఈ చూస్తే బుద్ధుడి పేరు చెప్పి భయపడుతున్నారు. కట్ చేస్తే బెన్ అని చెప్పి వీళ్ళ అక్కని చూస్తాం. అంటే వాళ్ళ ముగ్గురులో ఒకటిలేండి బెన్ గాడు, వాళ్ళ అక్కని చూస్తాం. వీళ్ళ అక్కకి టీచర్ మెసేజ్ పెట్టింది, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అదే బుద్ధిజం క్లాస్ ఎగ్గొట్టారు, దానికి పనిష్మెంట్ కింద బుద్ధుడి విగ్రహం టెంపుల్ లో ఊచే అక్కడ పంపిస్తున్నాం అని చెప్పింది. అంటే వీడిని ఈవినింగ్ మళ్ళీ డ్రాప్ చేయమని చెప్పడానికి మెసేజ్. వీళ్ళిద్దరు చూస్తే ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవట్లా. ఎందుకంటే వీడికి వాళ్ళ అక్క అంటే ఇష్టం లేదు. ఏం జరిగిందంటే వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వీళ్ళ అక్కయ్య ఇంటి పెద్ద అయ్యి అన్ని చూసుకుంటా ఉంది. ఇందులో వీడికి వచ్చి నొప్పి ఏంటో అంటే వాళ్ళు చనిపోయాక ఇంటి పెద్ద నేనవుతాను, నేనే ఇల్లు మొత్తం చూసుకుంటాను అన్నాడు. కేజీ ఉల్లిపాయలు వెయిట్ ఎంత అని అడిగితే వాడు తెలియదు అంటాడు. మూతి మూసుకొని స్కూల్ పోగా అని చెప్తుంది. ఇంకో పక్క వీళ్ళిద్దరిని చూస్తే బండి వేసుకుని పోతా ఉంటారు. అప్పుడే వీళ్ళిద్దరిని ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ ఇద్దరు ఆపి వీడినేమో జోడి నడుపుతున్నాడునేమో వీడి దగ్గర నుంచి తాళాలు లాక్కుంటాడు. లైసెన్స్ ఏదిరా అని అడిగితే వీడేమో ఎక్కసకాలుగా ఉందా, ఏదో నాకు లైసెన్స్ ఎవడిస్తాడు, నాకు లేదనే కావాలని అడిగేది, నా దగ్గర లేదంటాడు. ఫైన్ కట్టి బండి ఎత్తా అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడే కానిస్టేబుల్ అంటే మీరు చాలా మంచోళ్ళు కదా, ఎప్పుడు ఎవరు నేమనరు, ఈ పిల్లోడి మీద ఎప్పుడు ఇంత కోపంగా ఉంటుంది ఏంటంటే ఆ జోడిగాడు మామూలుడు కాదు, వీళ్ళ అన్నేమో ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, పెద్ద రౌడీ బ్యాచోడు, వీడు కూడా స్కూల్లో ఒకరిని చాలా రోజుల క్రితం పెన్ను తీసుకుని పొట్టలో పొడిచేసాడు, అంటే పెన్సిల్ తో పొడిచేయడండి, వీడిని కంట్రోల్లో పెట్టాలని చెప్పి ఇన్స్పెక్టర్ అంటాడు. ఇప్పుడైతే వీళ్ళు నలుగురిని అలా తీసుకొచ్చి మేడం ఇక్కడ పడేసిద్ది. ఇక్కడ మొత్తం బుద్ధుడు మాంగ్స్ అంటే బుద్ధుడు అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాంగ్స్ అందరూ ఉంటారు, మొత్తం ఆశ్రమం లాగా అనమాట. బుద్ధుడు గురించి ఇక్కడ బోధనలు చేస్తూ వాళ్ళకి పనులన్నీ నేర్పిస్తూ ఆశ్రమంలో వీళ్ళు పని చేస్తా ఉండాలి. నేను మళ్ళీ వస్తా అని చెప్పి టీచర్ అయితే వెళ్ళిపోద్ది. అంటే ఈ క్లాసులో వీళ్ళ పనులు అయిపోగానే వీళ్ళు ఎక్కడైతే బండి దింపారో అక్కడికి వచ్చేయండి మళ్ళీ తీసుకెళ్లిపోతా అని చెప్తుంది. వీళ్ళ క్లాస్ అయిపోయింది, వీళ్ళు పోతూ ఉంటారు. అప్పుడే దూరంగా వీళ్ళకి అంటే వాళ్ళ టీచర్ ఇంకా రాలేదు, బుద్ధుడు మానిస్టర్ ఏదో ఓల్డ్ది కనిపించింది, చాలా అంటే చాలా పాతది అది. అప్పుడే ఎక్కుతాయి పాపకి దాని లోపల నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. నేను చూసొస్తానని చెప్పి వాళ్ళిద్దరిని అలా వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది ధైర్యంగా. ఇటు సైడ్ బయట ముగ్గురు కూర్చో ఉంటారు.
చూస్తే నైట్ అయిపోతుంది, వాళ్ళ టీచర్ ఏమో రాలేదు. ఈ కళ్ళజోడు తెగ భయపడతా ఉంటే అప్పుడే జోడిగడ్ నువ్వు భయపడడం ఆపరా, తెగ భయపడుతున్నావు నువ్వు, మనం బుద్ధుడు దిగిన ప్లేస్ లో ఉన్నావు ఇక్కడ భయం ఏందా అంటే అప్పుడే చెప్తాడు కదా, బుద్ధుడు చాలా గొప్ప దేవుడు మహానుభావుడు నేను ఒప్పుకుంటా, బట్ అకార్డింగ్ టు ద సోర్సెస్ ఆయన ఒక మనిషే. అసలు ఒక మనిషి ఎలా బతకాలి, జీవితంలో ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు అద్భుతంగా చెప్పాడు. ఒక దెయ్యం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళినా అది కూడా బుద్ధిజం తీసేసుకుని అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఇట్లా ఉంటే అని చెప్పి అనుకుంటది. కానీ ఈ మాన్స్టర్ గురించి నీకు తెలీదు, చాలా ఏళ్ల క్రితం ఒక పిల్లోడు పిల్ల మోంకు వాడిని దెయ్యం చంపేసిందని చెప్పి అందరికీ తెలుసు అని స్టార్టింగ్ సీన్ వల్ల దాని గురించి మాట్లాడుకుంటా ఉంటారు. సేమ్ ఇదే దీంట్లో చనిపోయింది, మనం దీని పక్కనే వచ్చి కూర్చోన్నాము. ఆ పిల్లేమో డైరెక్ట్ గా ఎగేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఏం కనిపించింది నేను నాకు తెలియట్లేదు, ఏ దెయ్యాన్ని ఎంట పెట్టుకుని వస్తుందేమో అని చెప్పి నాకు భయం వేసేస్తుంది అని చెప్పగానే వీళ్ళు కూడా భయపడిపోతారు. కరెక్ట్ టైంకి ఎక్కుతాయి పాప లోపల నుంచి బయటకు వచ్చి ఎవరో లోపలికి వెళ్ళడానికి నేను గమనించాను. ఎంత ఎతికినా సరే మొత్తం ఆ టెంపుల్ మూల మూల ప్రతి చోట ఎతికాను, నాకు అసలు ఎవరు కనిపించలేదు. మీరు కూడా లోపలికి రండి, మనందరం కలిసి లోపల ఎవరున్నా ఎతుకుతాము అని చెప్పి అంటుంది. వీడేమో దెయ్యాలు పడి తిరిగే ప్లేసుల్లో దెయ్యంలాగా ఎదుగుతా ఉన్నాం అందులో పడి, అయినా సరే నీకు కనిపించలేదు వచ్చేయచ్చు కదా, మమ్మల్ని కూడా లోపలికి రమ్మంటావు ఏంది నువ్వు, కొంచెం లాజికల్ గా ఇంత పితికంత బుర్ర పెట్టి ఆలోచించమా నువ్వు. నిజంగా లోపల ఉన్న మనిషి అయితే నిన్ను చూసో నన్ను చూసో మన మాటలు వినో ఏదో అటు తిరిగి ఇప్పటికి వచ్చేసేవాళ్ళు. అది దెయ్యమే అయి ఉంటది, దెయ్యం కాబట్టి మనకు కనిపించకుండా ఎవరు కనిపించకుండా ఆ మూలపడి అటు పడి తిరుగుతుంది. అదేదో దాని మానాన్ని ఉంటే దానికి ప్రైవసీ ఇంటూ ఇవ్వదా, ఎందుకు దాని ఎంట పడ్డం ఎందుకు మనం పోయి ఎక్కుతాయి పాప ఏమో సిగ్గులేదంటారా మీకు, ముగ్గురు ఏదో పెద్ద మగోళ్ళలాగా కూర్చో ఉన్నారు. నేను ఎంత ధైర్యంగా అమ్మాయినా సరే లోపల పోయి తిరుగుతా ఉన్నాను, రామ అక్కడ నేనే పోతా అంటే పరువు మొత్తం పోయేలా ఉంది, ఎందుకు వచ్చిన గోలని చెప్పి వీళ్ళు అలా లోపలికి పోతారు అమ్మాయితో పాటు. తిరుగుతా ఉంటే ఒక గుంటలా వచ్చింది, గుంట అయిందని చెప్పి అలా పోయి చూస్తే ఏదో బట్టలో చుట్టబడి ఉన్న సొట్ట ఏదో ఉంది, దాంతో పాటు ఒక పుస్తకం లాగేదో ఉండి దానిలో ఏదో రాసి ఉంటది. ఆ రాసి నిక్తాయి పాప తీసుకొని ఏముంది అందులో నుంచి చదువుకుంటా ఉంటది. వీళ్ళేమో క్లాత్ లేదా కట్ట చుట్టుంది కదా, కట్ట ఓపెన్ చేద్దాం ట్రై చేస్తుంటది. కళ్ళజోడు వాళ్ళని ఆపేసుకోదా, మనం చెత్త కుప్పల్లో పడున్న చెత్త ఏదకుండా తిరగడం లేదురా, ఇది ఒక పవిత్రమైన ప్లేసు, ఎవరు చుట్టుపక్కల రాకూడదని చెప్పి పకడ్బందీగా క్లోజ్ చేస్తున్న ప్లేసు. ఇలాంటి ప్లేస్ లో గుంట తవ్వి ఎవరు ఓపెన్ చేయకుండా ఇలా కట్టేసి మంత్రాలు పెట్టి నీట్ గా పెట్టున్న వస్తువు చూస్తే అర్థమవుతుంది కదా ఎందుకుగా ఎడ్డోళ్ళగా బిహేవ్ చేస్తుంటారు. అంత దెయ్యాలు సంబంధించిన స్టఫ్ గా ఓపెన్ చేయకూడదు కదా ఇలా చేసేది, అయినా గెలకడం ఏంటరా, ఇదే ఏలు పెట్టి గెలుకునే అలవాటు అంటే చేవతలపో అని చెప్పి వాళ్ళు అది కింద పెట్టి క్లాత్ ఓపెన్ చేస్తారు. లోపల ఏదో బోర్డు లా ఉంది, దాని మీద డైస్ టైప్ లేదో ఉంది. డైస్ అలా పైకి దిగానే తప్పక్కన ఓపెన్ అయిపోద్ది, ఆ చెక్క బోర్డు అది ఓపెన్ అయి ఉంటది. దబుక్కన భయపడతారు. బోర్డు ఇంకా డైస్ చూస్తే అర్థం అయిపోయింది కదా, ఊపు వచ్చేసింది బలే ఉంది ఆడదామని. వీడేం వద్దుగా అని చెప్పి డైస్ లాగేస్తుంటాడు, బట్ ఆ డైస్ వాడు చేతుల నుంచి కింద పడిపోయింది. అయితే బట్ ఇప్పుడు మనకి రూల్స్ దెయ్యాల గురించి తెలిసిందే కదా, దేవుళ్ళు అనుకోండి నువ్వు నీ అంతటి చేయలేదు, అట్లా తెలియకుండా పడిపోయింది, నీ అంతటి నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యాలి, పద్ధతి ప్రకారం చెయ్యాలి, చిన్నది మిస్ అయినా మేము ఒప్పుకోము మేము అని చెప్పి అంటది. బట్ దెయ్యం అట్ట కాదే, ఆటలో మీరు చేసేది ఏంది, డైస్ కింద వేయాలి, ఎట్ట వేయాలి, మీ చేతుల నుంచి కింద పడాలి, అదే కదా జరిగిందాడా, కరెక్ట్ చేయనించే కదా పడింది, ముక్కులో నుంచి ఏమైనా పడి నేను వచ్చేస్తా, డైస్ కరెక్ట్ గా వేసేసావు, నేను వస్తా అంటే వస్తా అని చెప్పి ఎగురుకుంటా వచ్చేస్తుంటాయి. 1 by 1 ముగ్గురు వేస్తా ఉంటారు, ఆ బోర్డు మీద ఉన్న పిక్క అలా రొటేట్ ముందుకు వెళ్ళడం అలా జరుగుతూ ఉంటది. బట్ 4వ టైం వచ్చేటప్పటికి అది రొటేట్ అవ్వట్లా, అప్పుడు అర్థమైంది యాక్చువల్లీ 4 ఆడాల్సిన గేమ్, ముగ్గురు ఆడి మళ్ళీ ఫస్ట్ ఓడే వేస్తే అవ్వదు, 4 ఆడాలి. ఎక్తాయి పాప నువ్వు వచ్చి ఆడంటే పుస్తకం చదువుకున్నాను ఆడంటే అని చెప్పాను కానీ వచ్చి ఆడుతుంది. అమ్మ వేయగానే ఆ చెక్క బోర్డు ఉంది కదా, దాని లోపల నుంచి ఒక పేపర్ ఒక టపక్కన బయటకు వచ్చింది, దాని మీద ఒక వార్నింగ్ సింబల్ వేసి ఉంటది. ఏంటంటే ఇక్కడికి ఒక డీమన్ ప్రెజెంట్ మీరు ఉన్నదే, ఆ ఏదో వాళ్ళు సరిగ్గా చూడండి, ఖచ్చితంగా ఈ డీమన్ వచ్చేసి ఉంటుంది, దానికి అసలు ఆవేశం ఎక్కువ, అది చాలా భయంకరంగా ఉంటది, అసలు కోతి కంటే దారుణంగా బిహేవ్ చేస్తుంటది, కోతికి దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తుంటది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ పేపర్ రాసి ఉంటది. అది చదవగానే పేపర్ ముక్క కాలిపోయింది. సడన్ గా చూడగానే గుళ్ళో ఉన్న కొవ్వొత్తులన్నీ వెలిగిపోతా ఉంటాయి. బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ వీళ్ళకి ఆపోజిట్ సైడ్ లో రొటేట్ అయిపోయి ఉంటాయి. లేకపోతే ఏం చేస్తాడండి బుద్ధుడు మాత్రం, ఆయనకు మాత్రం ఉండదు, అన్ని క్లోజ్ చేసేసాం, చక్క కింద మడిచిపెట్టాం, శుభ్రంగా దాచిపెట్టాం, మంత్రాలు పెట్టాం, అయినా ఓపెన్ చేసేది యాదవులు. ఇప్పుడు చూస్తుండగానే ఒక డీమన్ వచ్చింది, అది ఆ టెంపుల్ ఆ మానిస్టరీ చుట్టూ పటపటపడ ఫాస్ట్ గా పరిగెడతా ఉంటది. ఒక్కసారిగా వచ్చి ఇప్పుడు మెడ మీద పడిపోయి కోరికే పోతుంది. అప్పుడే మనోడు వచ్చి దెయ్యం డొక్కలో దడేళ్ళు గుద్దుతాడండి. ఇందుకు కాదండి దెయ్యాలు అసలు ఎవరికి ఈ మధ్య కనిపించలేదు, ఎప్పుడు ఊరికనే వచ్చావు, ఇప్పుడు ఎందుకు కనిపించలేదు, ఆ బిహేవియర్ ఏంటండి, ఆ బిహేవియర్ రూడ్ బిహేవియర్ అండి. వీళ్ళు వెంటనే దాన్ని డొక్కలో గుద్దాక ఆ బోర్డు తీసుకుని అది బయటకు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అది అయితే డొక్కలో గుద్దించుకుందిగా పరిగెత్తుకుంటే ఎండబడిద్ది, అది చాలా భయంకరంగా ఉంటుంది. అది అసలు పరిగెడుతుందో డాన్స్ చేస్తుందో అర్థం కాదు, డాన్స్ చేసుకుంటూ పరిగెడుతున్నట్టు ఉంటది. ఆ తలుపులు కూడా పగలగొట్టుకుంటూ వచ్చేస్తా ఉంటది. ఇంకో పక్క వీళ్ళ అక్కయ్య చాలా లేట్ అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఇంకా రాలేదని చెప్పి బండి వేసుకుని వచ్చి ఉంటది. వచ్చుంటే పొరపాటున ఏదో కావాలని మాత్రం చేయలేదండి, మీరు అలా మాత్రం అనుకోమాకండి, కావాలని చేయలేదు. అక్కయ్య పొరపాటున తెలియక దెయ్యం మీద ఎక్కించి దాన్ని తొక్కించేసిద్ది. నైట్ టైం టైర్ కింద పడ్డ పందికొక్కలు అయిపోయింది అది బతుకు. అప్పుడు వీళ్ళు వెంటనే వచ్చేసి తొక్కిచ్చేసామంటే ఎవరు కాదు అంటే నన్ను గారి మీద దెయ్యం కాలు తొక్కిచ్చేసావు, దగ్గర అవతల పడింది అని చెప్పి అంటది. పోయి చూస్తే అమ్మ నిజంగానే దెయ్యం అయింది, ఇది నిజంగా దెయ్యం వచ్చిందని చెప్పి బండి ఆన్ చేసేసి తొందరగా వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా ఉంటది. కానీ అటు చూస్తే దెయ్యం కూడా లెగిసి ఉంటది. ఇంకో సైడ్ చూస్తే దానికి ఒక ఒక్కాలే ఉంది, ఇంకో కాలు లేదు. అక్కయ్య
తొక్కిచ్చేసింది, కాలు ఊడిపోయినట్టుంది. అది భయంకరంగా వీళ్ళ వెంట పడిపోతూ మీదకి వచ్చేస్తా ఉంటది. అది గమనించిన అక్కయ్య ఇందాక తెలియక నిజంగానే తెలియక ఎక్కించేసింది. ఈసారి తెలిసి ఎక్కించేస్తుంది. వెనకించి ఒక గుద్దుగానే ఇంకో కాలు కూడా టైర్ కిందే పడిపోద్ది. తొక్కించేసి ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆంధ్రవేలో పెట్రోల్ కూడా కొట్టించుకొని పోతుంది. పెట్రోల్ ఏందో ఈ టైంలో తొందరగా వెళ్ళిపోవాలి కదంటే తొక్కలో దయ్యం ఈసారి మళ్ళీ వస్తే డొక్క మీద గుద్దాం కదా, మూతి మీద తొక్కి గుద్ది చేస్తుంది. దానికోసం పెట్రోల్ కొట్టించుకోకుండా ఉంటాం ఏంది. కట్ చేస్తే ఇంటికి వెళ్తాడు. అప్పుడే అక్కడ ఇక్తాయి పాప స్క్రిప్ట్ పేపర్లు ఏవో తెచ్చుకుంది కదా, అక్కడ ఏదో దొరికింది కదా బుక్, తాళపత్ర గ్రంథాల టైప్ లో దొరికింది. దాని మీద రాసి ఉంటది ఏమంటే ఈ గేమ్ అస్సలు ఆడకూడదు, పొరపాటున ఆడడం స్టార్ట్ చేసే అనుకోండి అన్ని మూసుకొని కంప్లీట్ గా ఆడాల్సిందే. యాక్చువల్లీ ఈ పుస్తకాన్ని అంటే ఆ గేమ్ ని 3000 సంవత్సరాల క్రితం చేతబడి చేసుకుంటూ బతికే ఒక అంకుల్ ఉండేవాడు. ఆ అంకుల్ ఫుల్ గా బోర్ కొట్టేసి ఏం చేయాలో తెలియక ఈ బోర్డును కనిపెట్టాడు. ఈ బోర్డు మనిషి ప్రపంచానికి రాక్షస ప్రపంచానికి కనెక్ట్ చేస్తా ఉంటదని చెప్పారు కదా. సో ఈ గేమ్ ఆడేటప్పుడల్లా రాక్షసులు వచ్చే ఛాన్స్ బాగా ఎక్కువ ఉంటది. వాడికి మూడు బాలైనప్పుడల్లా దెయ్యాన్ని పిలిపించి మాట్లాడుతూ ఉండేవాడేమో. మనకట్ట కాదు కదా, మనకి దెయ్యాల మధ్య ఈ మధ్య రిలేషన్షిప్ అస్సలు బాగుండట్లా, సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. మనం ఇందాక ఎంత రూడ్ గా బిహేవియర్ చూపించాడు, ఆ బిహేవియర్ బాగాలేదండి. వాడైతే మాట దెయ్యాన్ని పిలిపించుకుంటా ఉండేవాడు కదా ఈ బోర్డు గేమ్ తయారు చేస్తున్నాడు. అప్పుడు ఆ టైంలో ఆ దేశం కింగ్ వచ్చి ఆ బోర్డు లాగేసుకొని దాన్ని చంపేసి దాని తర్వాత దాన్ని మాంగ్స్ కి ఇచ్చేసారు. మాంగ్స్ దాని లోపల ఎక్కడో దాచిపెట్టేశారు. దాచిపెట్టిన దీన్నే వీళ్ళు ఓడబీకారు. అది ఇంతకీ ఆ గేమ్ ఆడేటప్పుడు రూల్స్ ఏంటంటే చాలా సింపుల్ అండి. వీళ్ళు ఇప్పుడు ఈ గేమ్ స్టార్ట్ అవ్వాలంటే 4 ఆడాల్సిందే. ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేశాక సేమ్ ఎంత కాదని రూల్స్ ఒకటే ఉంటాయి. అలా గేమ్ లో పిక్కలు ముందుకు పెట్టుకుంటూ పోవాలి. అలా ఆడి పిక్కల లోపలికి వెళ్ళిపోతే, ఆ మిడిల్ లోపలికి వెళ్ళిపోతే గేమ్ అయిపోయినట్టు, గెలిచినట్టు. సో ఆ పిక్కల లోపలికి వెళ్ళేదాకా గేమ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆడతానే ఉండాలి. మార్నింగ్ 6 అయ్యే లోపు ఖచ్చితంగా పిక్క అనేది లోపలికి వెళ్లాల్సిందే. లోపలికి వెళ్తే పంట అయితే గెలుస్తుంది. అప్పుడే గేమ్ కంప్లీట్ అయింది. ఇలా అవ్వకపోతే అర్ధాంతంగా అక్కడికక్కడ చచ్చిపోతా ఉంటారు గేమ్ స్టార్ట్ చేసిన వాళ్ళంతా. 6 లో అవ్వాలి ఇదంతా. సిచ్యువేషన్ అయితే వీళ్ళకి అర్థం అయిపోయింది కదా, ఖచ్చితంగా ఇంకా గేమ్ అయితే ఆడాల్సిందే. ఆప్షన్ అంటూ ఎలాగో వీళ్ళకి ఏం మిగలలేదు. ఇంకా డిసైడ్ అయిపోయి ఇప్పుడైతే వాళ్ళ మమ్మీ ఉండాలా. యాక్చువల్ మమ్మీకి దైవభక్తి చాలా ఎక్కువ. సో దాని వల్ల దేవుడు సంబంధించిన అవి ఇంట్లో చాలా ఉన్నాయి. దేవుడు సంబంధించిన తాళ్ళు గిళ్ళు ఇవన్నీ చింటి చుట్టూ కట్టేసి పసుపు గిసుపు రాసేసి చెప్పులు చీపులు పెడతారు కదా, తల కిందలో పెట్టుకుని మంచి హడావిడి చేస్తా ఉంటారు. అంటే దయ్యాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా. ఇంకా దేవుడు దండం పెట్టి గేమ్ స్టార్ట్ చేసేస్తారు. గేమ్ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఎంతో పడింది కదా. ఇప్పుడైతే మళ్ళీ ఆ గేమ్ సెంటర్ నుంచి కాగితం మొక్క కొత్తలో అది వచ్చింది. ఇప్పుడు ఆ కాగితం మొక్కలు ఏం రాసి ఉంటదంటే ఇప్పుడు వచ్చేది బేసికలీ ఒక ఆత్మ అంట. ఆ ఆత్మ భయంకరమైన ఆత్మ, కాకపోతే అది మీ లోపల ఉన్న భయాన్ని బయటకు పెట్టారనుకోండి అప్పుడే అది మిమ్మల్ని ఏమని చేసిద్ది. అట్ట కాకుండా మీరు ఫ్రెండ్లీగా ఉండండి, బీ ఫ్రెండ్స్, ఫ్రెండ్లీగా ఉండి హౌ ఆర్ యూ, హౌ డు యు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా అని చెప్పి మంచిగా ఉండి భయాన్ని బయట పెట్టకపోతే అప్పుడు అది ఏం చేయదు అని చెప్పి దాని మీద రాసి ఉంటది. దాని తర్వాత కాగితం మొక్క కాలిపోయింది, మాడి మసి అయిపోద్ది. సడన్ గా అప్పుడే ఆ పక్కన కబోర్డ్ ఉంటే ఆ కబోర్డ్ నుంచి భయంకర కడకడమైన సౌండ్లు వస్తా ఉంటాయి. ఏంటా ఈ సౌండ్ అని చెప్పి వెళ్ళి అక్కయ్య కూడా దాన్ని ఓపెన్ చేస్తుంది. ఎదురుగా చూస్తా ఉంటే తన మొహంలో మొహం పెట్టి ఏదో వేరే మొహం కనిపిస్తుంది, ఏదో వచ్చిపోయినట్టు అనిపిస్తా ఉంటది. కట్ చేస్తే ఆ ఆత్మ అక్కయ్య బాడీ లోపలికి వెళ్ళిపోయి అక్కయ్యని వాళ్ళ ఊళ్ళోకి తీసుకుపోయి పడేసిద్ది. గేమ్ లో లేదు కదా అక్కయ్యని ఎందుకు గదిలించడం వీళ్ళు ఎతవదలుసు. కాకపోతే గేమ్ లో లేను అవుట్ సైడ్ పర్సన్ గేమ్ లోపల లాక్కొచ్చేది ఏంటి చండాలంగా. ఇమాజిన్ చేయండి ఎంత వరస్ట్. క్రికెట్ ఆడతా ఉన్నది, ఇప్పుడు బౌలింగ్ ఎవడో వేసాడు, ఆ తర్వాత ఆ పక్కన ఉన్న ఆడియన్స్ ఎవరో నువ్వు అవుట్ అయిపోయావంటే వాడు ఎట్ట ఫీల్ అవుతాడు. ఏదైతేనే ప్రజెంట్ అయితే అక్కయ్య దెయ్యం పడేసింది. అక్కయ్య తల కుర్చీలో కూర్చోండి కదా, కుర్చీ గుయ్యని ఇలా తిరుగుద్దిడు. అంటే బేసికల్ ఇప్పుడు ఏమైంది, అక్కయ్య ఆత్మ దెయ్యం వచ్చింది కదా వాళ్ళ ఊరికి పంపించేసింది అక్కయ్య, అంటే అక్కయ్య ఆత్మని. ఆ దెయ్యం ఆత్మేమో ఇక్కడికి వచ్చేసింది. ఈ ఊళ్ళో అక్కయ్య ఉండే అక్కయ్య బాడీ లోపలికి వచ్చేసింది. నేను అయ్యుంటేనా నా ఆత్మ దెయ్యం ఊరికి పంపించుంటే దెయ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి గుల్ల చేసి వచ్చిండేవాడిని. అక్కడ వాళ్ళ ఇంట్లో గుల్ల చేస్తున్నాం అంటే మన ఇంటికి వచ్చి గుల్ల చేసిద్ది, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి గుల్ల చేయాలి కదా, అప్పుడు ఇంకోసారి రావడానికి భయపడిద్ది. ఇటు పక్క అక్కయ్య బాడీ లోపల దెయ్యం వెళ్ళింది కదా, అక్కయ్య ఊగిపోతా ఉంటది. అలా వచ్చి అందరూ పట్టుకుని ఏం కాదు మేము ఉన్నాగా మేము నలుగురిని చూసుకుంటాం, నీకు ఏం కాదు అంటా ఉంటే ఆ దెయ్యం ఆత్మకి భయం కోపం వచ్చేసి ఏం కాదని పక్కన కత్తి తీసుకుని తప్పకన పొడి చేసి దీన్ని ఒక్కసారి ఇప్పుడు కాలంట పోయిన తర్వాత ఆ దెయ్యం ఫీట్లు వేసి చూడండి, మామూలు ఫీట్లు కాదు. కంజూరింగ్ సినిమా కూడా పనికి కాదు అన్నట్టు అట్లా ఇట్లా తిరుగుతా కంజూరింగ్ దెయ్యం అయిపోయింది. కంజూరింగ్ మొహంది, గోడలు ఎక్కిద్ది, సీలింగ్ ఎక్కిద్ది, బల్లాలు పాకుతా ఉంటది. చీకటైతే వాళ్ళు తెలిసిందే కదా, ఏడలేని మూడు వచ్చేస్తుంటాయి దెయ్యాలు. కానీ దీని తర్వాత కళ్ళజొట్టడం వల్ల వాడి మీద సపక్కన పడిపోయి, అంటే వాడు తాయెత్తులో దెయ్యాలు లాంటి దేవుడికి సంబంధించి చాలా పెట్టుకుని తిరుగుతా ఉంటాడులేండి. అవన్నీ ఇస్తావు వాళ్ళ ఏతని మింగేస్తా అని చెప్పి అంటా ఉంటే ఇచ్చేస్తానమ్మని చెప్పి ఇవ్వగానే అవన్నీ తీసుకుని అలా నోట్లో వేసుకుని మింగేసి నవిలేస్తుంది. దాని తర్వాత కళ్ళజోడు నువ్వు మంచిగా లేవు పక్క జరుగు అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఎక్కుతాయి పాప ఉంటే వాళ్ళని చంపేద్దాం వాళ్ళ మీదకి వెళ్తా ఉంటది. సడన్ గా వాళ్ళ తమ్ముడు యానిమ గోల్ చేస్తున్నావేద్దా, ఆ పేపర్ మొక్కలో ఎంత డీటెయిల్ గా చెప్పేది మీ బాసే కదా పేపర్ లో రూల్స్ అన్ని రాసింది. మాలో ఉన్న భయాల్ని మేము బయట పెడితే అప్పుడు కదా మమ్మల్ని ఏమైనా చేయాల్సింది. నువ్వు మాలో ఉన్న భయం ఏమైనా బయట పెట్టాము, మేము ఏడ పెట్టాము, అసలు బయట పెట్టాలనే ఛాన్స్ అయినా ఏడిస్తున్నావు మాకు. గజ్జి కుక్కలాగా మీద పడిపోతున్నావు, కనీసం మేము బయట పెట్టే ఛాన్స్ అయినా ఇవ్వు, అప్పుడు దాకా నాకు సిగ్గుచేయం లేదంటే నీకు అని చెప్పి అంటా ఉంటే అప్పుడే ఆ దయ్యం అబ్బా ఆహా నాకే రూల్స్ చెప్తా ఉంటావు, నాకు అంత గొప్పడు అయిపోయావు నువ్వు అనగానే ఇటు సైడ్ నుంచి ఈడొచ్చి బల్ల తీసుకొని దడేలు కొడతాను ఎత్తికేసి అక్కయ్య ఎత్తికి.
దీని తర్వాత ఆ దయ్యాన్ని తీసుకుపోయి ఆ పక్కనే కుర్చీ ఉంటే కుర్చీ కట్టేసి పెట్టేస్తాడు. అప్పుడు వీళ్ళు నలుగురు ఆలోచిస్తా ఉంటే వీడు చెప్తాడు, ఇందాక ఒక దయ్యం వచ్చింది కదా, అదే ఆ బుద్ధుడి అక్కడికి వెళ్ళే అక్కడ దయ్యం వచ్చినప్పుడు దాని బండి కింద ఎలకని తొక్కినట్టు తొక్కి తొక్కి నుజ్జు చేసాం. ఇప్పుడేమో దయ్యాన్ని ఎత్తికేసి కొట్టి కుర్చీకి కట్టేసాం. సో ఆ లెక్కను చూస్తే మనం ఏ దయ్యాన్ని ఏదైనా చేయొచ్చు. అలాంటప్పుడు మనం ఎందుకు చేతులు ఆయుధాలు అవి పెట్టుకుని ఆడుకోకూడదు అండి. మనం ఒక్కొక్క మంచి సుత్తులు గత్తులు గుణపాలు పెట్టుకుని ఆడదాం. దయ్యాలు ఏమైనా వస్తే మూతి వల్ల రాలగొట్టి ఆడుకుంటా గేమ్ కంటిన్యూ చేసేది, కంప్లీట్ చేసేద్దాం తొందరగా. ఏం చేస్తే మనమో చూద్దాం రండి అని చెప్పి పోతుంది. మరి వైల్డ్ గా బిహేవ్ చేస్తామండి పిల్లలు. ఐ థింక్ అన్ని ఓల్డ్ దయ్యాలు అయి ఉంటాయండి. ఆ టైంలో అంతా భయపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాగా బొక్కలతో ఏం చేస్తాం నేను చూసుకుంటాం అని చెప్పి గోల్ చేస్తున్నారు. వీళ్ళైతే ఒక్కొక్క సుత్తులు కత్తులు గుణపాలు ఏదో డ్రిల్లింగ్ మిషన్ ఇదే చైన్స్ ఇది కూడా తీసుకుని పెట్టుకున్నాడు. కోసేద్దాం అనుకుంటున్నాను అనుకుంటా కాళ్ళు చేతులు దయ్యాలు వస్తే. వీడైతే ఇది ఎవడో గన్ను కూడా తీసుకుంటున్నాడండి. వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడని చెప్పి గ్యాంగ్ అది అనుకుంటా ఉన్నాడు. వీడి దగ్గర తుపాకి ఉన్నట్టుంది తీసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని బోర్డు తీసుకుని ఆడడానికి ట్రై చేస్తా ఉంటే అప్పుడే ఒక విషయం తెలిసింది. అదేంటంటే నెక్స్ట్ రౌండ్ ఆడాలంటే ఒక గంట సేపు వెయిట్ చేయాలంట. మళ్ళీ రూల్స్ ఏమో పొద్దున 6 గంటలకల్లా గేమ్ అయిపోవాలి. ఇది కాదన్నాడు గంట ఆగుతా ఉండాలి ఆడాలంట. మళ్ళీ అంటే ఏంది వీళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు దెయ్యం పంపిస్తే అది కనీసం గంట సేపు అయినా వీళ్ళు ఏమైనా పీకిద్దని చెప్పి వాళ్ళ ఏదో ఫీల్ అవుతున్నారు. 5 నిమిషాలకు ఒక్కో దయ్యాన్ని వేసి పడేస్తున్నారు వీళ్ళేమో. ఏదైతే ప్రజెంట్ అయితే గంట అయిపోయింది. ఇప్పుడు డైస్ వేస్తారు, పేపర్ మొక్క బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చేది ఏమనుకుంటున్నారు, ఫారెస్ట్ దయ్యం వచ్చింది. ఇప్పుడు అడవి దయ్యం, అది అడివి ఉంటది. అనే సామెతలో రాసి ఉంటది, ఏడాడ చెట్టు ఉంటుందో నేను ఆడా ఉంటా, ఆ ఏడా ఉంటా ఆడా ఉంటా. కొన్నిసార్లు ఆడలేకపోతే ఏడుండే ఛాన్స్ ఉంది. ఇలా ఏదో రాసి ఉంటది. దాంతో పాటు చెట్లు ఆడ ఉంటే ఆ దెయ్యం ఆడ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇలా చూస్తే వీళ్ళు దైత్యం కొద్దీ అడవి మధ్యలో ఉంది ఇల్లు. ఇంకేముంది, ఒకసారిగా పేపర్ మొక్క కాలిపోగానే ఆకాశంలో ఏదో రౌండ్ గా ప్రకాశిస్తా ఉంటది. ఏం జరుగుతుందో అర్థం కాదు. మేబీ ఏదో పోర్టల్ ఓపెన్ అయిపోయి దెయ్యం వచ్చిద్దేమో అన్నట్టు చూపిస్తున్నాడు. అప్పుడే సడన్ గా చెట్టు వేరులో ఏదో ఒకటి వచ్చి ఇక్తాయి పాపం లాక్కపోతాయి. వీళ్ళంతా కూడా వెనకాలే పోతా ఉంటారు. అప్పుడే సడన్ గా రాక్షసుడు చూస్తే రాక్షసుడు చెట్లతో కట్టినట్టు ఆ చెట్టు మధ్యలో ఆడ ఉంటాడు. చెట్టు తొలలతో వీళ్ళందరినీ కొడతా ఉంటాడు. వీళ్ళు కత్తితో నవ్వుతారు, చైన్ షాతో కోసేస్తారు, కొమ్మలన్నీ కొడుతుంటారు. ఏం చేసినా ఇక్కడేమో ఏం జరగట్లేదేమో మళ్ళీ వస్తా ఉంది. అప్పుడే మన కళ్ళజోడల్లా వాడు పోయి ఆ గ్యాస్ కేసనాలు ఏదో తీసుకొని వచ్చేసి ఆ కిరోసిన్ పొడేసి మొత్తం అదే ఆ కిరోసిన్ వేసేసి మొత్తం మంట పట్టిస్తా ఉంటాడు. కొమ్మలని కాలిపోతా ఉంటాడు. దెయ్యం ఏమో పారిపోతా ఉంటది. వీడు కొంచెం ముందుకెళ్ళి కిరోసిన్ వేస్తే నేను కాలిపోతావు అనుకుంటున్నావా, దమ్ముంటది నా మొహం మీద వెయ్యి నువ్వు నా మీద వేయనగానే ఓకే నువ్వు అంతలా అడిగితే నేను చెప్తాను చెప్పి అంత కిరసనాలు మొహాన్ని వేసి మంట పెట్టగానే మాడి బొగ్గైపోద్ది. భూమి మీదకి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా దెయ్యానికి. మొహం మీద మంట ఎడితే కాలిపోయింది అని తెలియదేమో. అప్పుడు అక్కడ పోలీసులు వస్తా ఉంటారు. అంటే ఇన్ని రకాల సౌండ్లు వస్తున్నప్పుడు ఏందని వచ్చారు కదా, పోలీసులు లోపలికి వచ్చుంటే అక్కని కట్టేసి పెట్టుంటారు. ఏంది ఏమైందంటే ఇంట్లో పిల్లలంతా నన్ను ఇక్కడ కుర్చీకి కట్టేసి ఈ సామాన్లన్నీ అమ్మేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్ పెట్టి సామాన్లు అమ్మేసి నేను కొత్త స్కూల్ కట్టించి మేము ఆ స్కూల్ పోతామని గోలు చేస్తున్నారు. ఇదంతా విని పోలీసులు అబ్బా చిన్నప్పుడు మాకు కూడా సేమ్ ఐడియా వచ్చిందంటారు. పిల్లలకు అర్థమైపోయింది పోలీసులు వచ్చారంటే పెద్ద గోల అయిద్దని. వెంటనే ట్రక్ ఎక్కి బోర్డు తీసుకుని ఎక్కడికి వచ్చి ఆగుంటారు. ఇక్కడ ఆగి అందరు కలిసి ప్లాన్ వేసుకుందామని వీడంటే ఏం ప్లాన్ అంటే ఏముందో పొద్దున కల్లా ఎట్టని గేమ్ కంప్లీట్ చేయాలి అని అంటాడు. ఈడేమో మూతి మూసుకొని మరి గేమ్ ఆడకుండా ఏడెందుకు కాపేవగా ఇదేనా ప్లాన్ అంటే ఇంకా బండి స్టార్ట్ చేసిపోయి వెళ్తా అందువేలో గేమ్ ఆడతారు. అప్పుడే మళ్ళీ మొక్కొచ్చి ఉంటది. దాని మీద రాసి ఉంటది ఏంటో అంటే ఇప్పుడు చూసుకొని మీకు ఉంటుంది మామూలుగా ఉండదు అచ్చికచ్చిగా. ఇప్పుడు దాకా వచ్చినంత బుడ్డ దయ్యాలి. ఇప్పుడు వచ్చేది మామూలు కాదు కంపు దయ్యం. కంపు అంటే ఏదో కంపు కాదు, సీరియస్ గా కంపు కొట్టింది. అది ఓడిపోయినట్టు దానికి అసలు ట్రాక్ రికార్డే లేదు. మిమ్మల్ని ఎముకలు నవ్వినట్టు నవ్విలేస్తారు. మీ పని అయిపోయిందని రాసి ఉంటది. అది కాలిపోయింది. మళ్ళీ ఆకాశంలో మెరుపులు ఉమ్ములు పోర్టల్ ఓపెన్ చూడగానే సడన్ గా గబ్బిలాలు వస్తుంటాయి. గబ్బిలం మధ్యలోంచి ఈ గబ్బిలం గాడు ఎవడో వస్తాడు. నిజంగానే చాలా కంపు కొడతాడంట. మోహన్ చూస్తేనే అర్థం అయిపోతుంది కంపు కొడతాడని చెప్పి. కొరికెత్తా అని గోల్ చేస్తుంటాడు. వీళ్ళేమో కొరికితే ఏం పల్ల కాళ్ళు చేయి కొరుకొని వెళ్ళిపోకని దూరంగా ఉండగా నువ్వు నీ కంపుకు పోయేలా ఉన్నావంటే ఈడేమో ఏంటి ఎగతాలు చేస్తావంటే వీడు ఎగతాలు కాదు అని చెప్పి తుపాకి తీసుకుని దడేలు కాలుతాడు. అప్పుడే బండి స్కిడ్ అయిపోయి అది వెళ్ళి తుప్పల్లో పడిపోద్ది. కట్ చేస్తే ఎక్కాయి సేమ్ తనకి ఇలాగే సేమ్ తుప్పల్లోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిందని చూపిస్తాడు. ఎందుకు అంటే పెద్ద లింకే ఉండదు. అంతకుముందు నాకు సేమ్ యాక్సిడెంట్ అయింది సేమ్ ఇలాగే జరిగిందని చూపించుకుంటాడు. ఎక్తాయి పాపకి ఇప్పుడు ఏం కాలేదు అప్పుడు ఏం కాలేదు. అంటే అప్పుడంటే పాపం అదే యాక్సిడెంట్ వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారంట. అది గుర్తెచ్చుకుంటది. దీని తర్వాత వీళ్ళు నలుగురు కలిసి వస్తా ఉంటే ఇంకా సడన్ గా పోలీస్ ఆయన వస్తాడు. వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ అని తుపాకి చూపించగానే వీడు చేతులు పైకి ఎత్తాడు. అప్పుడు చేతిలో డైస్ కింద పడిద్ది. అంతే డైస్ కింద పడితే ఏమో తెలిసింది కదా. నెక్స్ట్ మూవ్ స్టార్ట్ అయిపోద్ది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక వీళ్ళు తెగట్రై చేస్తా ఉంటారు. పోలీస్ ఆయనకి దయ్యా పరిస్థితి అని చెప్పడానికి. యాక్చువల్లీ పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ గుండోడికి మనం ఇది ఎంత చెప్పినా అర్థం కాదు. బట్ ట్రై చేద్దాం ఏమో నమ్ముతాడేమో. చెప్దాం నమ్మితే ఓకే బతికుంటాడు, నమ్మపోతే అట్టాగా చచ్చిపోతాడు. అప్పుడు అర్థమైద్దిలే అని అనుకుంటాడు. దీని తర్వాత వీళ్ళందరూ కూర్చొని వీళ్ళ నిజాలు చెప్పుకుంటా ఉంటారు. అదేంటంటే వీడు ఏదో పెన్సిల్ తో ఒకరిని చంపేశాడు స్కూల్లో. అంటే చంపలేదు పొడి చేసాడులేండి. యాక్చువల్లీ ఆ రోజు నేను పొడవలేదు. వాడు వచ్చి నన్ను తెగ ఏడిపిస్తా ఉన్నాడు. నేను ఏడుస్తా ఉన్నాను. వాడు ఏందో ఏడుస్తావు అంత సీన్ ఉందా అని చెప్పి ఊపుతా ఉన్నాడు. ఆ ఊపులో నా చేతిలో పెన్సిల్ ఉంది. వాడే పొడి చేసుకున్నాడు. నేనేం చేయలేదని వీడు. ఈ పాప ఏమో నా నిజం ఏంటంటే మీరు గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేయకముందే నేను అసలు గేమ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అని చదివేశాను. ఆ బుక్ ఉంది కదా, ఆ బుక్ ఆవిడ దొరికిల్లా చదువుతా ఉంది. ఆ బుక్ లో డీటెయిల్ గా రాసింది ఆత్మలు వస్తాయి దెయ్యాలు వస్తాయి. గేమ్ స్టార్ట్
స్టార్ట్ చేయమాకండి, నేను మీకు ఆ విషయం చెప్పలేదు అని అంటది. వీళ్ళు ఓకేమా ఇంకేం చేస్తావు, అవి ఏంటంటే నువ్వు చెప్పలేదు, నువ్వు ఏం చెప్పలేదు, ఆత్మలు దెయ్యాలు వస్తాయని చెప్పకపోవడం ఏంది మేమేమన్నా మంత్రగాల్లా కనిపిస్తున్నావు, నీకు కొంచెం ఉంటే దెయ్యాలన్నీ కలిసి ఓ చంప కింద పెట్టి మళ్ళీ నవ్వులేసేలా ఉన్నాయి ఇది చెప్పకపోవడం ఏంది అంటే ఈ అమ్మాయేమో ఈ గేమ్ లో ఆత్మలు వస్తాయని రాసి పెట్టుంది. యాక్చువల్లీ అంతకు ముందు అయిన యాక్సిడెంట్ లో మా మమ్మీ పాప చనిపోయారు, ఈ గేమ్ లో చాలా ఆత్మలు వస్తాయన్నది. పనిలో పని మా మమ్మీ డాడీ కూడా ఆత్మలే వస్తాయేమో, లేదా మామూలు ఆత్మలు ఏమైనా వచ్చినా వాటితో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మా మమ్మీ డాడీ గురించి ఏమైనా అడగొచ్చేమో. ఓ ట్రైల్ వేసుకోవటంలో తప్పే ఉంది, ఆత్మలు అంతా ఆత్మాత్మలు కదా, ఆత్మల్లో ఒక ఆత్మ అలా కలుద్దాం అనుకున్నా ఏం జరగలేదు. సో నా మాటనండి, ఈసారి ఆత్మలో బేతాత్మల టైప్ లో ఏమైనా వచ్చాయనుకోండి దాన్ని కూర్చోబెట్టి అడుగుదాం మనం. కట్ చేస్తే సడన్ గా ఇక్కడికి వాళ్ళ అక్క వచ్చింది, ఇంకా దయ్యం ఆక్రమణలోనే ఉందిలేండి. ఇప్పుడు పోలీసులతో మా తమ్ముడు చాలా మంచోడు, వాడు అన్యం పుణ్యం ఎరగదోడికి, వాళ్ళ ఫ్రెండ్సే మా ఇంట్లో సామాన్లన్నీ అమ్మేసి కొత్త స్కూల్ కడదాం అనుకున్నాడు. మా తమ్ముడు వద్దన్నాడు, వాడిని వదిలేయండి అంటే సరే వదిలేస్తా అని చెప్పి వాడిని నిలిపోమంటాడు. వీడేమో నేను రానంటాడు. ఇప్పుడు అలా వచ్చి వీళ్ళకి చెల్లి కూడా ఉందిలేండి, నువ్వు కానీ నాతో రాకపోతే పక్కూర్లో మన చెల్లి చదువుకుంటా ఉంది కదా, ఆడికెళ్ళి మీ చెల్లిని చంపేస్తా అంటాడు. నేను చేసేది నేను వస్తున్నాక ఆవేశం వద్దని చెప్పి అలా వెనకాలే పోతాడు. వెళ్ళిపోయాక వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, ఎట్టా మనం ఇప్పుడు గేమ్ ఎట్టా కంప్లీట్ చేయాలి, ఆ పోలీస్ అయినా బోర్డు ఎత్తకెళ్ళిపోయాడు కదా అంటే అప్పుడే వీడు గేమ్ ఆడడానికి మనకు కావాల్సింది బోర్డు కాదు డైసు అని అంటాడు. ముక్కులో పెట్టుకుని ఉంటాడు డైస్ కూడా లేదు కదా మన దగ్గర అంటే, ఎందుకు అంత బీపీ నీకు, నిజంగా తెచ్చేందుకు డైస్ నా దగ్గర చూడు అని డైస్ చూపిస్తాడు. వీళ్ళు ఇలా బోర్డు గుర్తెచ్చుకుని లెక్కేసుకుంటారు. ఇప్పుడు గేమ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఎంతసేపు ఉంది అంటే ఎన్ని మూవ్స్ అయ్యాలి అని లెక్కేసుకుంటా ఉంటే లాస్ట్ పాయింట్ దాకా వచ్చేసి ఉంటది. ఆ గేమ్ కంప్లీట్ అవ్వడానికి వీళ్ళకి 2 పాయింట్లు కావాలంటే 2 పడాలి. ఎంబల్ చాలా ఉంటాయి కదా, 2 పడితే ఆ పిక్క లోపలికి వెళ్ళిపోయింది, పంట అయిపోద్ది, గేమ్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఆల్రెడీ ఇందాక వాడు వేసాడు కదా అడవిలో ఉన్నప్పుడు, ఆ టైంలో గేమ్ సగం కంప్లీట్ స్టార్ట్ అయ్యింది. దానివల్ల మొక్క బోర్డులో నుంచి మొక్క బయటకు వచ్చింది. పోలీసులు చదువుతారు, మొక్కలు ఏముందంటే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరినీ మీరంతా పెట్టలను కాల్చినట్టు కాల్ చేశారు, కొంతమంది అయితే నుజ్జు కింద చట్నీ చేసేసారు, మరి వైల్డ్ గా ఉన్నారు. ఈసారి మీ వల్ల అస్సలు కాదు, ఎందుకంటే ఈసారి నేను పంపించేది ఎవరినంటే హెడ్లెస్ గాండి. ఇప్పటిదాకా వచ్చిన దెయ్యాలని సొంత బ్రెయిన్ వాడి చెప్పిన పని చేయకుండా సొంత తెలివితేటలు వాడి నుజ్జు కింద అయిపోయి చచ్చిపోయారు. అందుకే నేను బ్రెయినే లేకుండా ఎవరన్నా పంపిద్దాం అనుకున్నాను. ఎలాగో పంపిస్తున్నా కదా, ఇంకా బ్రెయిన్ ఏంది హెడ్డే లేకుండా ఎవరన్నా పంపిస్తే ఇంకా బాగుంటది, వాడు అసలు ఆలోచించే ఛాన్స్ కూడా రాదు వాడికి అని ఫిక్స్ అయ్యి వాడు నేను ఇప్పుడు హెడ్లెస్ దయ్యాన్ని పంపిస్తున్నాను. వాడికి అసలు తలే ఉండదు, ఏదో ఒక బ్రెయినే ఉండదు, ఇంకా తలే లేదు కదా. వాడి చేతిలో 2 కత్తులు ఉంటాయి, వాడు ఎప్పుడు ఏదైనా కత్తులు తిప్పుకుంటా తిరుగుతానే ఉంటాడు, వాడు గాల్లో తిప్పుతా ఉంటాడు, ఎవరి దగ్గరికి వస్తే వాడు కత్తి తగులుకుని చచ్చిపోతాడు. నాకు హ్యాపీగా ఉండదు, నేను వాడినే పంపించాం. ఈసారి మీరు ఏం చేస్తాం నేను చూస్తాను, వాయు కూడా మిమ్మల్ని ఒక్కొక్క ఉంట తాగండి అని చెప్పి ఆ బోర్డు చీటీలో పంపిస్తుంది. లైట్స్ ఆన్ ఆఫ్ అవుతా ఉంటాయి. ఒక్కసారిగా చూస్తే ఆ హెడ్లెస్ బ్రెయిన్లెస్ గాడు వస్తాడు, కింద కానిస్టేబుల్ కనిపిస్తే ఆ కానిస్టేబుల్ కోసేస్తాడు. ఇటు సైడ్ వీళ్ళని చూస్తే వీళ్ళ అక్కయి చంపేయడానికి ఇటు మీదకి వస్తా ఉంటది. ఇటు పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీ గదిలో దాక్కుని పోతాడు. ఇటు సైడ్ చూస్తే పాపం కానిస్టేబుల్ అతను ఉన్నాడు కదా, అతను చనిపోయి ఉన్నాడు. వీళ్ళేమో చాలా భయపడిపోతా ఉంటారు, అమ్మో నిజంగా దెయ్యం ఏమైనా వచ్చిందేమో, వాడు చెప్పేవని నిజాలేనేమో. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కానిస్టేబుల్ చనిపోయాడు ఓకే, బట్ ఆ కానిస్టేబుల్ హెడ్ లేదు. ఎందుకు అంటే దెయ్యం హెడ్ ఎత్తకపోయిందండి, ఆ కానిస్టేబుల్ హెడ్ తీసుకుపోయింది, ఆ హెడ్లెస్ గడికి హెడ్ లేదు కదా. అంటే ఇప్పుడు ఎంత మన బాస్ చెప్పారు కదా అని చెప్పి అంటే ఏం చేశాడు దెయ్యాల బాస్ గడు, వాడి హెడ్ మొత్తం ఓడబీకేసి ఉత్తగా పంపించాడు. బ్రెయిన్ ఉంటే ఆలోచిస్తున్నాడు బొక్కడిపోతున్నాయి. కానీ వాటికంటూ కొన్ని కోరికలు ఉంటాయండి, ఆ దెయ్యాలకు కూడా వాళ్ళకి ఒక మనసు ఉంటది, ఆ మనసు ఒక విలువ ఉంటది. దానికేమన్నా సరదా ఏంది, తలకాయ లేకుండా నేను దిగుతాను అట్ట ఎడబడి దిగుతానని చెప్పి ముందుకెట్టబోతుంది, గోడతో గుద్దుకోవడం, లిటరల్లీ పక్కన ఎవరైనా చంపా అనుకో ఆడదాకా ఎట్టపోతాడు, గాల్లో కత్తులు ఊపుతా ఉండాలి, వెళ్ళిపోయి గోడను గుద్దుకుంటే దూరంగా చూసాడు నవ్వుకోడు మనుషులు, ఎక్కిరించారు తలకాయ లేకుండా వచ్చావు సిగ్గు లేదంటావు నీకని బ్రెయిన్లెస్ ఫెలో అంటది. అందుకే దానికి లేకపోయినా కానిస్టేబుల్ తల ఏదో తలే కదా, అందుకే తల ఎత్తపోయాడు. ఇప్పుడు కానిస్టేబుల్ హెడ్ తీసుకుపోయి వాడు ఎడ్డుకు పెట్టుకో ఉంటాడు, అది సరిగ్గా చూపిలేండి, మళ్ళీ యూట్యూబ్ కూడా ఎత్తేస్తాడు. వీళ్ళేమో ఇప్పుడు చూసి ఎటు వెళ్ళాలో తెలియక ఎక్స్ట్రా తుపాకులు అవి తెచ్చుకుందామని చెప్పి పోతా ఉంటావు. ఇంకో పక్కన టైం చూస్తా ఉంటే ఇంకొక అరగంట టైం ఉంది, అరగంటలో 6 అయిపోద్ది. మార్నింగ్ 6 అయ్యేలోపు గేమ్ గానీ కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా దయ్యం వీళ్ళందరినీ చంపేసింది. అంటే దయ్యం చంపేది వీళ్ళు ఆటోమేటిక్ చచ్చిపోతాయి. ఇంకా ఇటు సైడ్ దయ్యం చూస్తే ఇలా ముగ్గురిని అంటే వీడు వచ్చి కానిస్టేబుల్ వచ్చి ఇలా ముగ్గురిని లోపల సెల్ నుంచి వదిలేస్తుంటాడు. కరెక్ట్ తీసే టైంకి ఆ హెడ్లెస్ గాడు వచ్చి కానిస్టేబుల్ తలను కోసేస్తాడు. దీని తర్వాత ఇప్పుడు ముగ్గురిని చంపేద్దామని చెప్పి అలా లోపలికి వస్తా ఉంటే ఇంకో మెయిన్ పోలీసు అతను ఉన్నాడు కదా, అతను తుపాకులు తెచ్చుకొని ఈ హెడ్లెస్ గాని హెడ్ కోసేస్తాడు, అంటే హెడ్ పేల్చేస్తాడు. వాడికి ఇంకా ఏం కాలేదు, ఈ గ్యాప్ లో వీళ్ళు ముగ్గురిని తీసుకొని పోలీసు ఆయన పారిపోతా ఉంటాడు. అయితే ఇప్పుడు వీడికి ఏమైందంటే వాడు కానిస్టేబుల్ తల పేల్చేశాడు కదా, బట్ ఇంకో పోలీసు ఆయన చంపేశాడు, వాడి తల తెచ్చుకుంటాడు. వీళ్ళేమో బయటకు వచ్చి పారిపోతా ఉంటారు. ఆ హెడ్లెస్ గాడు వేరే తల తెచ్చుకున్నాడుగా, ఇప్పుడు పెద్ద పోలీసు ఆయన ఆ తల కూడా
తేల్చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఇన్స్పెక్టర్ చాలా దెబ్బలు తగిలిన్నాయి. వీళ్ళు అసలు ఇంకా ఈ హెడ్లెస్ దయ్యంగానే ఆపలేడని అతనికి అర్థమైపోయింది. పిల్లలు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వెంటనే తరిమేసి ఇతను తుపాకీ తీసుకుని అతని తలని అతనే కాల్ చేసుకుంటాడు. లేకపోతే ఇప్పుడు వాడు ఇన్స్పెక్టర్ ఇతను తల తీసుకుని తల మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతా ఉంటాడు. మళ్ళీ ఇతను పరుగు పోయిద్దండి. అది మాత్రం అసలు ఇతని తల మాత్రం నా తల మాత్రం ఈ దరిద్రుడు దక్కకూడదని చెప్పి ఇతను తల నుజ్జు చేసేసుకుంటాడు. వీళ్ళేమో ఇంటికి పారిపోతా ఉంటారు. పిల్లలంతా వచ్చి ఇప్పుడు దయ్యాన్ని ఆపడానికి తెగటగా చేస్తా ఉంటారు. ఇప్పుడు బేసిక్ గా గేమ్ ఏంది, ఒక 2 పెడితే గేమ్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి పంట అయిపోయింది, గేమ్ అయిపోద్ది. వీళ్ళు ఆవిడ ఆపడం అది ట్రై చేస్తూ ఏదో ఫైట్లు జరుగుతూ ఉంటాయి కదా, ఆ మధ్యలో డైస్ వెళ్ళిపోయి కింద పడిపోయింది. ఆడు నెంబర్ ఎంత పడిందా అని చెప్పి ఎదుగుతున్నారు. తొక్క వాడేమో డైస్ చేత్తో వేసాడా, తెలియక చేతుల నుంచి కింద పడిపోయింది అంతే. అదేంటో స్టార్టింగ్ లో గేమ్ స్టార్ట్ అయింది అట్టే కదా అంటే వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం అండి. అది దెయ్యం గేమ్ అండి. దెయ్యాలు నచ్చినట్టు చెప్తాయి, మనమేంది మధ్యలో. ఇప్పుడు దెయ్యం ఇంత కష్టపడేది ఎందుకు, మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి అని కాదు. ఇప్పుడు ఇలా చంపేయాలి, ఇలా చంపేస్తే వాళ్ళ ఆత్మలు వస్తాయి, ఆత్మలతో వాళ్ళు ఎంజాయ్ చేయాలి, డిన్నర్ చేయాలి. 2 పడి ఇప్పుడు వాళ్ళు కానీ మనుషులకి వెళ్ళి చేస్తే ఇప్పుడు వాళ్ళ మొహాలు ఆడబెట్టుకుని తిరగాలి. దద్దపు గుట్ట దెయ్యాల మొహాలు మామూలుగానే ఎవరు చూడలేదు అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎద మొహాలు కూడా ఎవరు చూడలేదు. ఇంకా చూడవి ఓడిపోయాదంటే దాంతో తూచమ్మ మీరేమి చేత్తో వేయలేదు, నేను చూశాను, తెలియక పడిపోయింది డైస్, ఆ మాత్రం మాకు తెలుసు, మీ అంతటి మీరు వేస్తేనే గేమ్ అమ్మ అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి. వీళ్ళేమో డైస్ ఆడపడింది ఎత్తా ఉంటారు, కింద మీద పడి డైస్ తీసుకొస్తారు. ఇక్తాయి పాపకి డైస్ దొరికిద్ది. ఇక్తాయి పాప ఇంకా డైస్ వేసే టైంకి కరెక్ట్ గా దెయ్యం ఇక్తాయి పాప బాడీ లోపలికి వెళ్ళిపోయి ఈ పాపని వాళ్ళ ప్రపంచం దెయ్యాలు ఆత్మల ప్రపంచంలో తీసుకెళ్లిపోద్ది. ఈ ఆత్మల ప్రపంచంలో ఇక్తాయి పాపకి చనిపోయిన వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళ మమ్మీ డాడీ కనిపిపోగానే ఇక్తాయి పాప కత్తి తీసుకుని వాళ్ళ మమ్మీ మొహం దడేలు పొడిచిద్ది. ఏంది మే అట్ట పొడిచేవి ఏంది మే అంటే ఆ పాపేమో ఏందా ఎడిదానిలా కనిపిస్తున్నానా, నేను అసలు వీళ్ళ మా మమ్మీ డాడీ కానే కాదంటది. ఆ ఆత్మలేమో ఏదో మీ మమ్మీ డాడీ చనిపోయాదని చెప్పావు, మీ మమ్మీ డాడీ అట్టుంటారు నాకు మాత్రం ఏం తెలుసా, మా తొక్క ఏదో చనిపోయావు ఆత్మలు దిగుతాయి అన్నావు, సర్లే అని చెప్పి ముసలాడు దిగుతా ఉంటే వాళ్ళు 2 ఆత్మలు తెచ్చి పెట్టాను. ఈ మాత్రం దానికి కాదు వాళ్ళ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ కాదని చెప్తే అయిపోయిందిగా. అసలుగా వాళ్ళ మొహాలన్నీ బొక్కలు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు వాళ్ళ మొహాన్ని ఇంకో బొక్క పెట్టావు, ఎట పెట్టుకుని తిరగాలి ఈ బొక్క మొహాలన్నీ. ఇప్పుడు వీళ్ళు ఆత్మలో కాదని చెప్తే పంపించేస్తాం కదా, దీనికి ఇంత వైలెన్స్ ఏంది, మరి దారుణంగా ఉన్నా మీరు మనం వెళ్ళిపోయాడు నుంచి అని పంపించేస్తారు. రాగానే అమ్మాయి డైస్ వేసిద్ది, సపక్కన 2 పడి ఉంటుంది, 2 పడగానే ఒక్కసారిగా మొత్తం నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు దాకా ఇన్ని దెయ్యాలలా అవి ఆత్మలు వచ్చాయి కదా, వచ్చినవన్నీ చెత్తం అయిపోయి అంటే మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ బోర్డు లోపలికి, వాళ్ళ ప్రపంచం లోపలికి. దీని తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ పుస్తకం బోర్డు గేమ్ ఉందిగా దీని దేశ పోయి మంట పెట్టి కాల్ చేస్తారు. స్టార్టింగ్ లో చేయాల్సింది ఇది ముందు ఈ బుక్ కాల్చకుండా ఇక్కడ దాచిపెట్టిన వాళ్ళు చెప్పాలా. కాల్చేగానే గేమ్ కంప్లీట్ అయిపోతే బుక్ నాశనం, సినిమా అయిపోయింది. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.